ఆది శంకరాచార్యులు ఇదే కాలడి అనేటువంటి నగరంలో చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ కుటుంబంలో ఒకరు ఒంటి మీద దుస్తులుంటే ఇంకొకరి ఒంటి మీద దుస్తులు లేకుండా ఉన్నటువంటి స్థితిలో, అయ్యా నువ్వు ఇంత చేసావు కదా, చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూస్తున్నావు కదా అని చెప్పి మాకు కొంచెం సహాయం చేయ, నువ్వన్నా చెప్పు అమ్మవారికి, మా ఆర్తి ఆమె వింటలేదు అని చెప్పంటే అమ్మవారిని కోరుకుంటే అప్పుడు అమ్మవారు అంది, కొన్ని జన్మల నుండి కూడా ఎవ్వరికి కనీసం ఇలా ఎంగిలి చేత్తోని కొట్టలే వాళ్ళు. ఒక పని చేయి, నువ్వు ఇంతగా అడిగావుగా, నువ్వన్నా ఏదైనా దానం తీసుకో, నువ్వు సాక్షాత్తు శంకరుడివి కదా, నువ్వన్నా ఏమైనా దానం తీసుకో, నువ్వు దానం తీసుకున్న మాత్రం చేత వారికి నేను ఐశ్వర్యం ఇస్తా అని చెప్పిందట. అడిగా ఇంకేంటి అమ్మవారు చెప్పింది, నాకు ఏదన్నా ఒకటి దానం ఇవ్వండి మరి మీరు అని అంటే, ఏమీ లేవయ్యా మేము తిండి తిని వారం అయ్యింది, మా కర్మ ఇంతేనేమో అంటే, ఎతుకు ఏదో ఒకటి చెయ్యమ్మా అంటే ఇల్లంతా వెతికితే ఎండిపోయిన ఉసిరికాయ దొరికిందట. ఆ ఉసిరికాయ ఎప్పుడైతే శంకరుల చేతిలో పడిందో బంగారు ఉసిరికాయలు వారి ఇంట మొత్తం వర్షంలా పడింది. ఇప్పటికీ కాలడి వెళ్తే మనం అది చూడవచ్చు. కాబట్టి అమ్మవారికి ఎవరికైనా సరే దాద్దాము అనే దానికంటే దానం చేద్దాము అని